అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేని హాస్పిటల్స్, బేగంపేట్. విపరీతమైన మోకాలు నొప్పి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నా కానీ తగ్గకపోతే ఫైనల్గా వెళ్ళాల్సింది జాయింట్ రీప్లేస్మెంట్. అయితే జాయింట్ రీప్లేస్మెంట్ ఎవరెవరు చేయించుకోవాలి, ఎవరెవరు చేయించుకోవాల్సిన అవసరం లేదు, జాయింట్ రీప్లేస్మెంట్ స్థాయికి వచ్చిన తర్వాత పిఆర్పి లాంటి ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల లాభ నష్టాలు ఇవన్నీ ముందు వీడియోల్లో చెప్పుకున్నాము. కానీ ఈరోజు స్పెషల్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఆ భయానికి గల కారణాలలో ఒకటైన నొప్పి. దాన్ని తప్పించుకోవడం ఎలాగా? మత్తు డాక్టర్ నుంచి, సర్జన్ నుంచి, పేషెంట్ నుంచి ఈ మూగుడి కారణాల వల్ల నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఒక డాక్టర్గా నొప్పి తగ్గించడానికి నేను ఏమేం టెక్నిక్ ఫాలో అవుతున్నాను, ఏమేం టెక్నాలజీ ఫాలో అవుతున్నాము, మత్తు డాక్టర్ తోటి మా హాస్పిటల్లో ఎటువంటి టెక్నాలజీ ఫాలో చేయిస్తున్నాము, పేషెంట్గా సులభతరమైన వ్యాయామం కోసము ఆల్మోస్ట్ సింపుల్ ఫిజియోథెరపీ టెక్నిక్స్కి పేషెంట్లకు ఏమేమి చెప్తున్నాము మా వీనేని హాస్పిటల్లో అనే విషయాన్ని ఇవాళ మనం చర్చిద్దాం. అంతకంటే ముందు సింపుల్గా ఒక్క నిమిషంలో మోకాలు ఎట్లా ఉంటుంది తయారీ విధానము, తర్వాత దాంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉంటే నొప్పి వస్తుంది, దాన్ని ఏమేం చేస్తాం జాయింట్ రీప్లేస్మెంట్లో అనేది మనం చూద్దాం. తర్వాత ఇది మోకాలు నొప్పి అరమరిక ఇట్లా ఉంటుందన్నమాట. దీంట్లో నొప్పి వస్తే దాన్ని మోకాలు అరుగుదల అంటారు. ఇది తొడ ఎముక, ఫీమర్ భాగము అంటారు. దీన్ని టిబియా అంటారు, దీన్ని ఫిబులా అంటారు. ఈ రెండింటి మధ్యలో ఉండే మెత్తటి పదార్థాన్ని లోపల పక్కన ఉంటే దాన్ని మీడియల్ మెనిస్కస్ అంటారు, బయటి పక్కన ఉంటే దాన్ని లేటరల్ మెనిస్కస్ అంటారు. ఈ బ్లూ కలర్లో ఉన్న భాగం మొత్తం కార్టిలేజ్ లేదా మృదులాస్థి. ఈ మృదులాస్థి ఎప్పుడైతే పాడైపోతుందో, ఈ మృదులాస్థి బ్లూ కలర్లో ఉన్నది ఎప్పుడైతే పాడైపోతుందో పైనుంచి పడిన బరువు కింద మోయలేకపోవడం వల్ల ఈ కార్టిలేజ్ వెనక ఉండే నరాలన్నీ తేలిపోవడం వల్ల ఆ సబ్కాండ్రల్ బోన్ అంతా తేలిపోవడం వల్ల నొప్పి అనేది వస్తుందన్నమాట. ఎందుకు నొప్పి వస్తుంది అంటే లోపల హైలురోనిక్ యాసిడ్ ఉంటుంది. ఆ నర్వ్ ఎండింగ్స్ ఎప్పుడైతే యాసిడ్ని తగులుతాయో విపరీతమైన పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ పాడైపోయిన కార్టిలేజ్ మనం రీప్లేస్ చేయగలుగుతామో అప్పుడు నొప్పి అనేది పోతుంది. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు, కానీ లేట్ స్టేజెస్లో పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఇక మోకాల మీద మనం నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇట్లా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. కొంతమందికి ఒక పక్క, కొంతమందికి రెండు పక్కలు ఇట్లా ఎర్రగా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు మనము జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. అయితే జాయింట్ రీప్లేస్మెంట్లో అందరూ భయపడేది దేనికంటే ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పికి, ఆపరేషన్ తర్వాత చేయించుకోబోయే ఫిజియోథెరపీకి. ఈ రెండిటికి కారణం ఫస్ట్ మనం విశ్లేషించేద్దాం. నొప్పి ఎందుకు వస్తుంది అంటే చర్మాన్ని, కండరాన్ని, ఎముకని కట్ చేయడం వల్ల. ఫిజియోథెరపీలో నొప్పి ఎందుకు వస్తుందంటే ఆ కట్ చేసిన కండరాన్ని ఎక్కువగా వాడడం వల్ల ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా నొప్పితోటి వీక్ అయిపోయిన కండరము, తర్వాత దాంతోపాటు కత్తి పెట్టి కట్ చేయడం వల్ల దానివల్ల వచ్చిన నొప్పి. ఈ రెండింటి వల్ల నొప్పి వల్ల ఫిజియోథెరపీ సరిగ్గా చేయలేకపోవడము, ఆ నొప్పి వల్ల ఫిజియోథెరపీ అంటే భయపడుతున్న సందర్భాలు ఇప్పుడు చాలా ఉన్నాయన్నమాట. అందుకని మా హాస్పిటల్లో మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ సర్జికల్గా ఈ కండరం ఏదైతే ఉందో ఆ కండరాన్ని కట్ చేయకుండా ఆపరేషన్ చేస్తున్నాం. మరి కండరాన్ని కట్ చేయకుండా ఎట్లా చేస్తారు ఆపరేషను? ఇది సాధ్యమేనా అంటే ఈ టెక్నిక్ ఏదైతే మనం ఫాలో అవుతున్నామో దాన్ని క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నాలజీ అంటారు, లేదా క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ 2003లో ఫస్ట్ ఒక ఇంగ్లాండ్ సర్జన్ డాక్టర్ గారు చేశారనమాట. ఆ రోజున్న కాలమాన పరిస్థితుల్లో చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ లాగా డాక్టర్ గారు చేశారు. కానీ దానికి వాడే ఇన్స్ట్రుమెంటేషను అది దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ రావడం వల్ల ఆ ప్రాబ్లంలో 2003లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమించి ఇవాళ చేసుకోవడంతో ఈ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే ఈ ఆపరేషన్ అప్పట్లో చాలా హాలీవుడ్ యాక్టర్స్ మీద చేశారు. దాని తర్వాత త్వరగా వాళ్ళు కోలుకున్నారనమాట. ఎందుకంటే కండరాన్ని కట్ చేయకపోతే 30 నుంచి 50% పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంది. మరి కండరం నిర్మాణం ఎట్లా ఉంటుంది, ఎట్లా కట్ చేయకుండా చేస్తారనేది మోకాలు అరమరిక విధానం ఇట్లా ఉంటుంది. ఇంతకుముందు చూసాం కదా, దీన్ని ఫీమర్ బోన్ అంటారు, దీన్ని టిబియా బోను, దీన్ని ఫిబులా బోన్ అంటారు. ఈ జాయింట్ని ఆడించడానికి ఉపయోగపడే కండరమే దీన్ని క్వాడ్రిసెప్స్ కండరం అంటారు. క్వాడ్రా అంటే 4,
4 కండరాల సమూహాన్ని క్వాడ్రిసెప్స్ కండరం అంటారు. ఈ మధ్యలో ఉండేదాన్ని మోకాలు చిప్ప అంటారు. పటెల్లా బోన్ అంటారు. ఈ పటెల్లా బోన్ నుంచి కిందికి ఉండేది ఇది పట్లర్ టెండాన్ అంటారు. ఈ టెండాను ఈ బోన్ ఈ మూడిటి సహాయంతో మోకాలు అనేది ఫ్రీగా ఆడుతుంది అనమాట. ఈ కండరానికి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, ఈ కండరం ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు మోకాలు మూమెంట్లో చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 4 కండరాల సమూహాన్ని కట్ చేసేసామనుకోండి, డెఫినెట్గా నొప్పి చేస్తుంది. మేమేం చేస్తున్నామంటే ఈ కండరాన్ని కట్ చేయకుండా కేవలం పక్కకు జరిపేసి జాయింట్ని మొత్తం మడిచేసేసి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. అవసరాన్ని బట్టి దీంట్లో పేషెంట్లు అడిగిన వాళ్ళకి మేము రోబోటిక్ టెక్నాలజీ తోటి కూడా ఈ ఆపరేషన్ అనేది చేస్తూ ఉన్నాం. నబీస్విస్ రోబో టెక్నాలజీ అనేది మా దగ్గర యూజ్ చేసే లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో నబీస్విస్ రోబోటిక్ టెక్నాలజీలో ఇంతకన్నా నెక్స్ట్ టెక్నాలజీ ఇంకా వరల్డ్ వైడ్ కూడా రాలేదు. అటువంటి టెక్నాలజీ మేము వాడుతున్నాం అన్నమాట. సో ఇంట్రా ఆపరేటివ్గా ఈ కండరాన్ని కట్ చేయకుండా రోబోటిక్ టెక్నాలజీ వాడడం ద్వారా మ్యాక్సిమం నొప్పిని తగ్గిస్తున్నాము. తర్వాత ఈ పేషెంట్ మా దగ్గర ఉన్న 2 నుంచి 3 రోజుల్లో పేషెంట్ కండరాల కదలికను బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఒక కస్టమైజ్డ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఏర్పాటు చేసుకుంటున్నాము. దానివల్ల ఏమైపోతుంది అంటే నొప్పి అనేది చాలా తక్కువగా ఉండి మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మత్తు డాక్టర్ల తరపు నుంచి అవసరాన్ని బట్టి నర్వ్ బ్లాక్స్ కానీ, ఎపిడ్యూరల్ ఎనల్జీసియా కానీ, కాక్టైల్ రెసిమ్ కానీ ఈ 3 కలిపి చేయడం వల్ల మోకాలు నొప్పికి వచ్చే టెక్నాలజీలో మనం వాడే జాయింట్ రీప్లేస్మెంట్లో వచ్చే నొప్పి చాలా మినిమల్గా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమైపోతుందంటే ఈ మోకాలు నొప్పి తర్వాత వచ్చే జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల వచ్చే పూర్తి లాభాన్ని పొందడానికి పేషెంట్ చాలా సుముఖత చూపిస్తారనమాట. నొప్పి అనే దాన్ని ఒకటి తీసేస్తే ఈరోజు ఇంకా 50 నుంచి 60% ఎక్కువ మంది జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకునే అవకాశం ఉంది. తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడంతో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది కాబట్టి పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. అరుగుదల 4వ స్థాయికి వచ్చిన తర్వాత అనేక రకాల ట్రీట్మెంట్లు మీరు వెళ్ళి వాటి వల్ల నష్టపోవద్దని మేమేం చేస్తున్నామంటే కొంత రీసెర్చ్ చేసాం మా పేషెంట్ల మీద అనమాట. ఎవరెవరైతే జాయింట్ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేసిన తర్వాత కూడా ఎవరు ఎందుకు చేయించుకోవట్లేదు అనే విషయాన్ని కొంత మీద అధ్యయనం చేస్తే దాంట్లో 90% మంది చెప్తుంది ఏమిటంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా పెయిన్ ఉంటుందట కదా డాక్టర్ గారు, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత సులభతరమైన జీవనశైలి ఉండదట కదా, ఫిజియోథెరపీ చాలా ఇబ్బందిగా ఉంటుందట కదా, లైఫ్ లాంగ్ ఫిజియోథెరపీ చేయాలట కదా, నేల మీద కూర్చోవద్దు, ఇటువంటి కొన్ని ప్రశ్నల లోపలికి అన్నిటికీ ఎవరు ఎంత శాతం వల్ల జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవట్లేదని మేము విశ్లేషణ చేస్తే 90% మంది ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పి, ఆపరేషన్ తర్వాత ఉండే ఫిజియోథెరపీకి భయపడే చేయించుకోవట్లేదని తెలిసిందనమాట. మరి జాయింట్ రీప్లేస్మెంట్ చేయకపోతే ప్రాబ్లం ఏమిటి అన్న విషయాన్ని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను చూడండి. ఇప్పుడు మాత్రం జాయింట్ రీప్లేస్మెంటు దాంట్లో నొప్పి తగ్గించడానికి ఫిజియోథెరపీ ప్రాపర్గా చేయించడానికి మా హాస్పిటల్లో అవలంబిస్తున్న విధానాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మా వీనేన్ హాస్పిటల్లో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నాలజీ ద్వారా చేయడం ద్వారా ఏమైపోతుందంటే జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల వచ్చే పెయిన్ మ్యాక్సిమం తగ్గిపోయి పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉండి సేమ్ డే లేచి నడుస్తున్నారు, ఫిజియోథెరపీ బాగా చేస్తున్నారు, ఎర్లీగా డిశ్చార్జ్ అవుతున్నారు.